వెల్కమ్ టు మెగా 9 టీవీ. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని తొలి ఆల్కలిన్ వాటర్ ప్లాంట్ సత్తెనపల్లిలో ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్లో 1,30,00,000 నిధులతో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోనే సామాజిక అవసరాల కోసం ఆల్కలైన్ ప్లాంట్ సత్తెనపల్లిలో తొలిసారిగా ఏర్పాటైందన్నారు. పిల్లలు, రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని ప్రభుత్వాలు చేయలేవని, దాతల సహకారంతో ప్రజాప్రతినిధులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మంచినీటి సమస్య చూస్తూ ఉన్నారు. అప్పుడు ట్రస్ట్ తరఫున ఒక మంచి వాటర్ ప్లాంట్ పెట్టి మంచినీరు పాఠశాలలకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ప్లాంట్ని ఇక్కడ మన రఘురాం నగర్లోని ప్లాంట్ని పెట్టడం జరిగింది. భగవంతుడి దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల బోర్లో నీళ్లు కూడా అంటే దగ్గరగా 850 అడుగులు వేసాం బోరు నీరు కూడా స్ట్రైట్ అవే డ్రింకింగ్ వాటర్ పడింది. దాని ద్వారా ఇప్పుడు మనం జనరల్గా ఆర్ఓ ప్లాంట్స్ పెడతా ఉంటారు ప్రతి చోట. ఆర్ఓ ప్లాంట్ పెట్టేదానికన్నా కూడా ఇంకా మంచి ప్లాంట్ పెట్టాలి అని చెప్పేసి మనం వెతికినప్పుడు ఆల్కలైన్ ప్లాంట్ అయితే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఆల్కలైన్ మనం కనుక్కుంటే కడపలో ఇది చేస్తారు, వాళ్ళు సప్లై చేస్తారు అని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ప్లాంట్ని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్లాంట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకి మన టౌన్లో 24 పాఠశాలలు ఉన్నాయి. అలాగే ఏరియా హాస్పిటల్కి దాంతోపాటు 3 పిహెచ్సి సెంటర్లు ఉన్నాయి. అలాగే రామకృష్ణాపురంలో అక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎస్సీ గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ వాళ్ళు రోజుకి దగ్గరగా 1800 లీటర్లు, రోజుకి లీటర్ 40 పైసలు చొప్పున కొనుక్కుంటున్నామని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ నేను ఈ మధ్యకాలంలో చిన్న ఇన్సిడెంట్ జరిగితే టౌన్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరీ దారుణం, బోర్ వాటర్ తాగుతున్నారు పిల్లలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీరందరికీ కూడా మంచినీరు ఉచితంగా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో స్టీల్ ట్యాంక్స్ ప్రతి స్కూల్కి కూడా స్టీల్ ట్యాంక్స్ ఇస్తాం. కెపాసిటీ స్కూల్ విద్యార్థులు కెపాసిటీతో బట్టి 50 మంది లోపు ఉన్నటువంటి వాళ్ళకి 100 లీటర్లు. కానీ ఈ సందర్భంగా ఇవాళ నేను మంత్రి గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇటువంటి మంచి కార్యక్రమానికి వారు కూడా పార్టిసిపేట్ చేసినందుకు
వారి ముగ్గురికి సత్తెనపల్లి నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు వాళ్ళ తండ్రి గారు రంగయ్య గారి పేరు మీద ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు అక్కడ ఆయన స్నేహితులు అందరూ కలిసి ఒక ఆల్కలైన్ వాటర్ దాదాపు 1,30,00,000 రూపాయలతోటి అందరు కుటుంబ సభ్యులు నాగేశ్వర గారు అందరూ అదేవిధంగా దాదాపు ఈ ప్రాంతంలో ముఖ్యంగా నాకు ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు కనీసం మంచినీళ్ళు తాగిన పరిస్థితి ఉంది. హాస్టల్స్లో బోర్ వాటర్ తాగుతున్నారు పిల్లలందరూ కూడా. అది చూసిన తర్వాత నేను ఈ కార్యక్రమం చేయించి ముఖ్యంగా పిల్లలకి హాస్టల్స్లో ఉండే పిల్లలకి అదేవిధంగా స్కూల్స్లో ఉన్న పిల్లలకి కానీ మళ్ళీ హాస్పిటల్స్లో ముఖ్యంగా పేషెంట్కి అక్కడికి వచ్చిన పేషెంట్లు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఆరో ప్లాంట్ అన్ని చోట్ల ఇస్తూ ఉన్నారు. ఇచ్చే పని నాణ్యమైన పని మంచి పని చేయాలి, అవతల వాటర్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దాదాపు 1,30,00,000 రూపాయలతో ఈ ప్లాంట్ ద్వారా మేమందరం కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యానికి కూడా చాలా సంతోషం ఉంది. ఇది చూసిన తర్వాత మాకు కూడా అనిపిస్తూ ఉందన్నమాట. చాలా చోట్ల ఇదే పరిస్థితి అనే ఇబ్బంది ఉంది కాబట్టి అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా మా వరకు అన్ని ప్రభుత్వాలు చేయలేవు కనుక మేము కూడా చేయాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే కొంతమేరకు అన్న సమాజానికి మనం సొంతంగా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎలా చెప్తా వచ్చారు. దాంట్లో ఇద్దరం వచ్చేటప్పుడు 2013లో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులని ప్రోత్సహించాలంటే ఎంతో కొంత మనం కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు ప్రతి ఇంటర్మీడియట్ 10th క్లాస్లో మంచి మార్కులు వస్తే ఇంటర్మీడియట్ జాయిన్ ఉంటాయని ప్రోత్సాహం, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వస్తే మంచి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు కూడా చేస్తామని చెప్పి ఇలా సార్ చెప్పడం జరిగింది.